నమస్తే వెల్కమ్ టు విహారీ న్యూస్ 2023 జనవరి మాసంలో భారత బాహుబలులుగా పిలువబడే రెజ్లర్లు తమకు అన్యాయం జరిగిందని లైంగికంగా వేధించారని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రోడ్డుపైన బైఠాయించారు. వీరి ప్రధాన ఆరోపణలు ఒక వ్యవస్థపైనే కాదు, ఒక ప్రముఖ వ్యక్తిపైన. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో అగ్రనేతలతో ముందు వరుసలో ఉంటారు. రాజకీయాల్లో ట్రబుల్ షూటర్ గా పేరున్న బ్రిజ్ భూషణ్ ప్రత్యర్థి ఎవరైనా పార్టీ ఏదైనా తాను బరిలో ఉంటే గెలిచి తీరాల్సిందే. 2 దశాబ్దాలుగా కమల దళంలో కీలకంగా ఉన్న బ్రిజ్ భూషణ్ మంచి ప్రజాదరణ ఉన్న బలమైన నేతగా ఎదిగారు. ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్ ప్రకారం బ్రిజ్ భూషణ్ బాబ్రీ మసీద్ కూల్చివేతలో నిందితులుగా ఉన్న వారికి ఆశ్రయం కల్పించారని ఆరోపణలు ఉన్నాయి. తరువాతి కాలంలో ఈ కేసులో ఇతను నిర్దోషిగా నిర్ధారించారు. గతంలో బ్రిజ్ భూషణ్ పైన హత్యలు, కిడ్నాప్, దొంగతనం, దోపిడీ కేసులలో ఆరోపణలు ఎదుర్కొన్నా సరైన సాక్ష్యాలు లేకపోవడంతో ఆ కేసులు ఆరోపణలుగానే మిగిలిపోయాయి. 2012లో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎన్నికైన బ్రిజ్ భూషణ్ ఎంతో మంది రెజ్లర్లని ప్రోత్సహించారు. గత దశాబ్ద కాలం నుండి అంతర్జాతీయ వేదిక ఏదైనా భారత రెజ్లర్లు పథకాల పంట పండిస్తూ వస్తున్నారు. వరుస పథకాలతో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దేశంలో గర్వించే స్థాయికి ఎదుగుతున్న క్రమంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడైన బ్రిజ్ భూషణ్ పైన భారత స్టార్ రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, బజరంగ్ పూనియాతో పాటు పలు రెజ్లర్లు ఆరోపణలు చేశారు. వందల మంది రెజ్లింగ్ ఆటగాళ్లపైన బ్రిజ్ భూషణ్ లైంగికంగా వేధించాడని, అలాంటి వ్యక్తి పర్యవేక్షణలో మేము ఆడలేమని, అధ్యక్షుడిగా అతన్ని తొలగించి అతని స్థానంలో సమర్థవంతమైన కోచ్ ని నియమించాలని డిమాండ్ చేశారు. వీరి ఆందోళనకి మద్దతుగా మమతా బెనర్జీ, కేజ్రీవాల్ లాంటి ప్రముఖులు నిలబడ్డారు. ఈ అంశం పైన సామాజిక మాధ్యమాలలో సైతం వీరికి అండగా నిలబడ్డారు. అప్రమత్తమైన బ్రిజ్ భూషణ్ తనపై వస్తున్న ఆరోపణలపైన ఎప్పటికప్పుడు స్పందిస్తూనే వస్తున్నారు. నాకు రెజ్లర్లంతా కన్న పిల్లల్లాంటి వారని, నా పైన చేసిన ఆరోపణలు అవాస్తవమని, ఆరోపణలు నిజమైతే ఏ శిక్షకైనా సిద్ధమని ఛాలెంజ్ చేశారు. అయితే గతంలో వీరిపైన ఉన్న నేరారోపణల నేపథ్యంలో ప్రస్తుతం రెజ్లర్లు చేసిన ఆరోపణలకి బలం చేకూర్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఆరోపణలలో నిజమెంత అనే కోణంలో విచారించడానికి ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్ ఆధ్వర్యంలో 7 సభ్యులతో ఒక కమిటీ వేసింది. ఈ కమిటీ ఈ ఆరోపణలపైన సుదీర్ఘ విచారణ చేసి నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో బ్రిజ్ భూషణ్ పైన వస్తున్న ఆరోపణలు అవాస్తవమని తేల్చింది. అయితే రెజ్లర్లు చేసిన ఆరోపణల పైన కూడా విమర్శలు చాలానే ఉన్నాయి. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 2021లో కొత్తగా చేర్చిన నిబంధనలే ఈ ఆరోపణలకు ప్రధాన కారణాలుగా చెప్తున్నారు. భారత్ నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో ఏ వేదిక పైన అయినా ఏ రెజ్లర్ పాల్గొనాలన్నా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ముందుగా నిర్వహించే ప్రీ మెడికల్ టెస్ట్లో పాల్గొనాలని, అందులో శారీరకంగా దృఢంగా ఉన్న వారికే పోటీలలో పాల్గొనటానికి అర్హులని ప్రకటించింది. అదేవిధంగా దేశంలో ప్రతి రాష్ట్రం నుండి క్రీడాకారులను ప్రోత్సహించడానికి అన్ని రాష్ట్రాల నుండి సమానంగా రెజ్లర్లకి అవకాశం కల్పించడానికి ఓ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాలే ఈ స్టార్ రెజ్లర్లు ఆరోపణలు చేయటానికి ప్రధాన కారణమని చర్చ కూడా ఉంది. భారత్కి గర్వించదగ్గ పథకాలు అందించిన వీరందరూ ఒక్క హర్యానా రాష్ట్రం వారే అవ్వడం గమనార్హం. అందుకే వీరు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, వారి ఆరోపణలపైన ఒక్క సాక్ష్యం చూపించినా నేను ఏ శిక్షకైనా సిద్ధమని బ్రిజ్ భూషణ్ ఘాటుగా స్పందించారు. ఏడాది కాలంగా జరుగుతున్న ఈ తతంగం బీజేపీ పార్టీకి పరోక్షంగా నష్టం కలిగిస్తుందని, బ్రిజ్ భూషణ్ స్థానంలో బీహార్కి చెందిన బీజేపీ నేత సంజయ్ కుమార్ సింగ్ ని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షునిగా నియమించింది. అయితే WFIకి నూతనంగా ఎన్నికైన సంజయ్ కుమార్ సింగ్ కూడా బ్రిజ్ భూషణ్ కి అత్యంత సన్నిహితుడు. దీనికి నిరసనగా ప్రముఖ రెజ్లర్ బజరంగ్ పూనియా ప్రధానికి లేఖ రాశారు. ప్రియమైన ప్రధాని గారికి మా రెజ్లర్ల బాధను వివరించడానికి ఈ లేఖను రాస్తున్నా. గత కొన్నేళ్లుగా మహిళా రెజ్లర్ల పైన WTF అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ లైంగికంగా వేధిస్తున్నాడు. ఇవి ఆరోపణలు కావు, నిజాలు.
ఈ ఏడాది జనవరి నెలలో మొదలైన మా ఆందోళనకి ప్రభుత్వం తాత్కాలిక హామీని మాత్రమే ఇచ్చింది. కానీ బ్రిజ్ భూషణ్ పైన ఎలాంటి విచారణ చేపట్టలేదు. రింగులో ఎంతో మంది ప్రత్యర్థుల్ని ఓడించిన మేము ఈ పోరాటంలో ఓడిపోయాము. ఎన్నో గొప్ప పథకాలు అందించిన మన మహిళా రెజ్లర్ల పైన ఇలాంటి దాడులు జరుగుతుంటే నేను పద్మశ్రీ అవార్డు గ్రహీతగా ఉండలేను. అందుకే నా పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగి ఇస్తున్నాను అని లేఖలో పేర్కొన్నాడు. అయితే ఈ ఎన్నికకు సంబంధించి ఓ మీడియా సమావేశంలో స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ సైతం తన పాదాలకున్న స్పోర్ట్స్ షూని విప్పేసి ఇక నాకు రెజ్లింగ్కి ఎలాంటి సంబంధం లేదని ఆట నుండి విరమణ తీసుకుంటున్నానని వాపోయింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరున్నా బ్రిజ్ భూషణ్ కనుసన్నల్లోనే ఆ వ్యవస్థ ఉంటుందని ఆరోపించారు. ఇదే అంశం పైన ప్రముఖ పారా రెజ్లర్ వీరేందర్ సింగ్ సైతం బ్రిజ్ భూషణ్ పైన ధ్వజమెత్తారు. తన సోదరి ఈ దేశ పుత్రిక సాక్షి మాలిక్ కుస్తీని వీడటం చాలా బాధాకరమని, బ్రిజ్ భూషణ్ సన్నిహితుడు సంజయ్ కుమార్ ఎన్నికకు నిరసనగా నేను కూడా నా పద్మశ్రీని తిరిగి ఇచ్చేస్తున్నానని ట్విట్టర్ వేదికగా తెలిపాడు. ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని కోరారు. సచిన్ టెండూల్కర్, నీరజ్ చోప్రా లాంటి గొప్ప ఆటగాళ్లు ఈ విషయంపై స్పందించాలని కోరాడు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.